నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తల్లి సరోజమ్మ పుట్టినరోజు సందర్భంగా సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అన్నదానం నిర్వహించారు. వృద్ధాశ్రమంలో కావాల్సిన వసతులను ఏర్పాటు చేస్తామని ఆర్టీఓ హామీ ఇచ్చారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ తల్లి సరోజమ్మ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆర్టీఓ కిరణ్ కుమార్ వృద్ధులకు చీరలు, పురుషులకు పంచెలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఆర్టీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, మా తల్లి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వృద్ధాశ్రమంలో నిరాదరణకు గురైన వృద్ధులకు వస్త్రాలు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. వృద్ధాశ్రమానికి 10 బియ్యం బస్తాలు అందిస్తామని, అలాగే కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ కింద దాదాపు 30 మంది వృద్ధులు మరియు వికలాంగులకు ఇక్కడ వాళ్ళకి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న ఈ చారిటబుల్ ట్రస్ట్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అమ్మ పుట్టినరోజు సందర్భంగా, 68వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మీడియా సహకారంతో వీళ్ళకి బట్టల పంపిణీ మరియు భోజన సదుపాయం కల్పించడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి ప్లేస్కి మన మీడియా మిత్రులు తీసుకొని వచ్చారనేసి నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కుటుంబంలో నిరాదరణకు గురైన వాళ్ళు, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు, ఇతరులపైన ఆధారపడే వాళ్ళు ఇతరులకు భారంగా మేము ఉండకూడదనేసి ఈ వృద్ధాశ్రమానికి వచ్చి ఇక్కడ ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. కాబట్టి ఈ సాయిరాం చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి ఈ వృద్ధాశ్రమానికి కనీస అవసరాలు ఏమైనా కావాలా, నెక్స్ట్ ఒక బియ్యం కూడా మన దగ్గరికి చాలామంది పిటిషనర్స్ అంటే స్వచ్ఛందంగా ఇవ్వడానికి అప్రోచ్ అవుతూ ఉంటారు. సార్, మేము కూడా కొన్ని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము, వారికి ఏమైనా భోజనం ఇవ్వడానికి లేకపోతే బట్టలు ఇవ్వడానికి, అక్కడ ఏమైనా మౌలిక సదుపాయాలు కల్పించడానికి మా సహాయ సహకారాలు ఏమైనా ఉంటే మా ద్వారా ఇప్పించండి అంటారు. వారి ద్వారా కాకుండా నేను కూడా ఈ సాయిరాం చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి వచ్చే నెల 1వ తేదీన 10 మూటల బియ్యంని కూడా ఎక్కువ చారిటబుల్ ట్రస్ట్కి వస్తుంది. 1 నెలకు సరిపోతాయని చెప్పారు. ఇంకా మనకు దీనికి సంబంధించి వారికి బట్టల పంపిణీ కార్యక్రమం కానీ, అలాగే మౌలిక సదుపాయాల కల్పన కానీ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ యాజమాన్యానికి మరియు మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈరోజు మన ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమానికి ఆర్డీఓ సార్ గారి అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా వృద్ధులందరికీ ఆ సార్ గారి చేతుల మీద అందరికీ వస్త్రదానము, అన్నదానం చేసినందుకు సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈరోజు మన ఆశ్రమానికి వచ్చి సార్ గారు మన బాధలు విని వీరికి నెలకి 10 బస్తాలు అవసరం సార్ అని అన్న వెంటనే సార్ గారు మనకి నెలకి 10 బస్తాలు రేపు నెల ఇస్తామన్నారు. సార్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ తల్లి సరోజమ్మ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆర్టీఓ కిరణ్ కుమార్ పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ తల్లి సరోజమ్మ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. రోగులకు పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. ఆర్డీఓ మాట్లాడుతూ, మా తల్లి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించదలిచామని, దీనికి సహకారంగా బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారని, అభినందనీయమని, రాబోయే రోజుల్లో కూడా అసోసియేషన్ మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సురేష్, నిరంజన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ చేసిన దానివల్ల మనకు నీరసంగా ఉంటుంది. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకు ఒక మానసికంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు తప్పు. ఒక వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి, 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి సంవత్సరంలో 4 సార్లు బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. ఇది ఒక వ్యక్తి బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత 90 రోజుల్లో ఆ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా మళ్ళీ రీజనరేట్ అవుతాయి. ఒక వ్యక్తి బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు ఆ వ్యక్తి 5 రకాలుగా ఉపయోగపడతారనమాట. దాంట్లో ప్లాస్మా కానీ, హిమోగ్లోబిన్ కానీ, రెడ్ బ్లడ్ సెల్స్ కానీ, ఈ విధంగా ప్రతి రకంగా ఆ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనం ఇంకా ఒక ఎనర్జెటిక్గా తయారవుతాము. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకు ఎలాంటి నీరసము అని అనిపించదు.
కాబట్టి మనకు చాలామంది అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరిగి ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఎందుకంటే మనకు బ్లడ్ ఫార్ నీడీ అనేసి మాకు ఒక అసోసియేషన్ పెట్టుకున్నాం అనమాట. ఆ అసోసియేషన్లో అన్ని బ్లడ్ బ్యాంకుల్లో మేము మెంబర్స్గా ఉండి ఎవరైనా రేర్ బ్లడ్ గ్రూప్స్ దాంట్లో వచ్చినప్పుడు ఆ బ్లడ్ గ్రూప్స్కి సంబంధించిన బ్లడ్ బ్యాంక్లో ఉన్న ప్యాకెట్స్తో పాటు ఆ బ్లడ్ డొనేట్ చేసే వారి వివరాలు కూడా దాంట్లో ఉంటాయన్నమాట. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏ నెగిటివ్ బ్లడ్ కావాలి, రేర్ బ్లడ్ బ్యాంక్లో ఉండకపోవచ్చు, కానీ ఆ రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల యొక్క లిస్టు మా దగ్గర ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ గ్రూప్లో ఫలానా వ్యక్తికి ఏ నెగిటివ్ వ్యక్తి కావాలి, లేకపోతే ఏబీ నెగిటివ్ కావాలి, అలాంటివి మెసేజ్ వచ్చినప్పుడు వితిన్ మినిట్స్లో మనము వారికి బ్లడ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా మనం చేసినప్పుడు ఒక వ్యక్తి నిండు ప్రాణాలని మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కరోనా టైంలో చాలామంది ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లేకపోవడం వల్ల, అందరూ కూడా ప్రజలు బయటికి రాలేకపోవడం వల్ల, ఈ రక్త నిల్వలు తగ్గిపోవడం వల్ల ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వ్యక్తుల ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పుడు మన బ్లడ్ డొనేషన్ మనం చేసినప్పుడు, అలాగే మనకు డయాలసిస్ పేషెంట్స్కి రక్తం కావాల్సి వస్తుంది. వాళ్ళ జీవితాలను కాపాడినప్పుడు ఈ రక్తదానం అనేది ఉపయోగపడుతుంది. ఇది నిజంగా ప్రమాదంలో ఉన్న వ్యక్తికి, ఎవరైతే సహాయం పొందే వ్యక్తికి రక్తం విలువ తెలుస్తుంది. అంతవరకు రక్తం విలువ తెలియదు. కాబట్టి ఆ ప్రయోజనం పొందిన వ్యక్తి ఆ కుటుంబం నుంచి సంవత్సరంలో 4 సార్లు ఇవ్వచ్చు. ఏదైనా మీరు పుట్టినరోజులు కానీ, లేకపోతే తల్లి తండ్రి పుట్టినరోజులు కానీ, ఏదైనా ఒక అకేషన్స్ వచ్చినప్పుడు విచ్చలవిడిగా డబ్బులు వృధా చేయకుండా 4 ప్రజలకి 5 మంది ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేస్తే మంచిది. కాబట్టి రక్తదానం పైన అపోహలు వద్దు. రక్తదానం చేయడం వల్ల మరింత ఆరోగ్యవంతంగా తయారవుతాం. మన ఆర్బీసీ కూడా రీజనరేట్ అవుతుంది. కాబట్టి రక్తదానం పైన ఉన్న అపోహలు వదిలేసి నేను ఇప్పుడు 42వ రక్తదానం చేస్తున్నాను. కాబట్టి ఈ రక్తదానం అనేది నేను చనిపోయేంత వరకు ఆరోగ్యకరంగా నా బ్లడ్ ఒకరికి ఉపయోగపడుతుందన్నంత వరకు ఇస్తూనే ఉంటానని తెలియజేసుకుంటూ అపోహలు నమ్మద్దండి, రక్తదానం చేయండి. తొణుకుమాల పంచాయతీలో పేదల సాగు చేసుకుంటున్న భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకున్న వారిపై చర్య తీసుకోవాలని సిపిఐ పార్టీ నాయకులు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ని కలిసి వినతి పత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ చిల్లకూరు మండలం తొడుకువాల పంచాయతీలో అనేక సంవత్సరాలుగా పేదలు భూమి సాగు చేసుకుంటున్నారని, భూములకు వెళ్లే దారిని గ్రామానికి చెందిన వ్యక్తి ఆక్రమించారని తెలిపారు. నిర్భయ ఆర్డీఓ ఫిర్యాదు చేశామని, ఎంఆర్ఓని కలవమని చెప్పారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శశి, పెంచలయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. తొడుగుమాల పంచాయతీలో ఉన్నటువంటి పేదలకు, మధ్యతరగతి రైతులకు అందరికి కూడా దారి లేకుండా రమేష్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ అన్యాయం చేసినందువల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి వచ్చి వారికి అర్జీ ఇవ్వడం జరిగింది. వారు కూడా మంచి మనస్ఫూర్తితో అంగీకరించి వాళ్ళు ఏంటంటే ఎంఆర్ఓతో మాట్లాడి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళతో మాట్లాడి చేస్తామని చెప్పినందువల్ల మేము కూడా హ్యాపీగా ఉన్నాం. మేము కూడా ఎంఆర్ఓని కలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గూడూరు నియోజకవర్గం చిలకూరు మండలం తొడుగుమాల గ్రామంలో దాదాపు 100 ఎకరాలకు భూమికి 100 ఎకరాల పైనటువంటి భూమికి రైతులకి దారి లేకుండా ఒక భూ కబ్జాదారుడు, ఒక వ్యక్తి రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రోజు ఆ గ్రామంలో నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళందరికీ ఆ పొలాలకి రోడ్డు లేకుండా అతను సొంత నిధులతో అక్కడ ఉన్నటువంటి కొంత పొలాన్ని కొనుక్కొని, కొంత ఆక్రమించుకొని అక్కడ యథేచ్ఛగా గ్రావెల్ వేసి ఈ రైతులందరూ కూడా రోడ్లు లేకుండా చాలా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెడతాడు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం పోతారు, మీరు పోలీస్ స్టేషన్లో తెలుసుకోండి అని చెప్పి కూడా వాళ్ళ మీద దౌర్జన్య పూర్తిగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు కూడా అడిగితే అక్కడ సోలార్ కానీ పక్కన ఉన్న రైతులు కూడా భూములు అనేవి గ్రావెల్ తోలేసి చాలా ఇబ్బందిపరంగా చేస్తున్నాడు. దీనివల్ల కూడా మేము ఈరోజు ఆర్డీఓ గారి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు తక్షణం స్పందించి చిలుకూరు ఎంఆర్ఓ దారి కూడా విచారించి మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పి కూడా చేశారు. శనివారం ఆయన వెంకటాచలంలోని జగనన్న లేఅవుట్ను పరిశీలించారు. 108 మంది లబ్ధిదారులకు 15,000 రూపాయల చొప్పున
చేతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇచ్చే నాదుడే లేరని, జన్మభూమి కమిటీల పేరుతో దోచుకు తిన్నారే తప్ప అభివృద్ధి చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. 1.5 సెంటు స్థలంలో ఏం ఇల్లు కట్టుకుంటారని ఎగతాళి చేసిన వారికి నిర్మాణాలు పూర్తయిన ఈ అందమైన ఇల్లే సమాధానం చెబుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదని కోట్లాది రూపాయల ఖరీదైన భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో నిరుపేదలైనటువంటి గిరిజనులు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మైనారిటీలు కానీ చెట్ల కింద కాపురం ఉండాల్సినటువంటి దుస్థితి. ఇళ్ల స్థలాలు లేక, ఇల్లు లేక, ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్న ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి నాదుడు లేక ఇళ్లు కట్టించడమే కరువై జన్మభూమి కమిటీలో ఉన్నటువంటి రాజకీయ జోక్యంతో పేదవాడి సొంత ఇంటి కళ అనేటువంటిది కలగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్నడూ ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధంగా ఎంతమంది అర్హత కలిగినటువంటి కుటుంబాలు ఉంటారో, ఇళ్ల లేనటువంటి నిరుపేదలు వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పి ఇళ్ల స్థలాలు ఇప్పించి ఈరోజు ఇళ్ళు నిర్మించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. సొంత స్థలాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకున్నటువంటి స్థలాల్లోనే ఇళ్ళు నిర్మిస్తున్నాం పేదలకి. అదేవిధంగా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఈరోజు ఇళ్ళు నిర్మించడం జరుగుతుంది. ఒకసారి వెంకటాచలంలో ఉన్నటువంటి ఈ లేఅవుట్ను చూస్తే అత్యంత ఖరీదైనటువంటి భూమి, కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి. ఈ భూమిలో ఈరోజు నిరుపేదలైనటువంటి గిరిజనులకి, దళితులకి, ఇతర వెనుకబడినటువంటి వర్గాలకి, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు ఎవరైతే పాపం ఈ సమాజంలో ఇళ్ళు లేక, స్థలం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలనేటువంటి జయంతో పనిచేస్తే, దీనికి సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, పేదవాడికి ఇళ్ళు కట్టించివ్వలేదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా కక్ష సాధింపు ధోరణిలో ఈ స్థలంలో మీరు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారు, ఇళ్ళు ఎలా నిర్మిస్తారు, ఇవన్నీ కూడా అవకాశం లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళకి 15,000 రూపాయలు ఉచితంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గిరిజనులందరూ ఇళ్ళు నిర్మించుకునేటువంటి వాళ్ళందరికీ పంపిణీ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనుబోలు మండలంలో 3 గ్రామాల్లో 3 వార్డులకు సంబంధించి శనివారం జరిగిన వార్డు సభ్యుల ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మనుబోలు గ్రామంలోని 4వ వార్డుకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి పరిమళ ఆదిలక్ష్మి 26 ఓట్లతో గెలుపొందగా, బండేపల్లిలో జరిగిన వార్డు ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి ఆవుల రమణమ్మ 1 ఓటు తేడాతో గెలుపొందారు. అదేవిధంగా మడమనూరు గ్రామంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి తురక దేవసేనమ్మ విజయం సాధించారు. దీంతో మండలంలో 3 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ అజయ్ కుమార్ గట్టి బందోబస్తు నిర్వహించారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని మనుబోలు గ్రామంలోని విష్ణు ఆలయంలో శుక్రవారం రాత్రి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కుడుముల వెంకటరమణయ్య దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.